హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను క్యాబేజీ కొన్ని వెజిటేబుల్స్ వేసి లంచ్లోకి డిన్నర్లోకి సరిపోయేటట్టు కర్రీ ప్రిపేర్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, కొంచెం క్యారెట్, బంగాళదుంపలు తరుముకొని వేసుకొని కాసేపు వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక అందులో క్యాబేజీ వేసుకొని అవి కలదీసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనియాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు, ఉప్పు, సాల్ట్, కారం రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఆ ఆవిరికి క్యాబేజీలో వాటర్ అంతా దిగిపోద్ది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేట వరకు వేపుకోవాలి. బాగా ఆయిల్ బయటికి రావాలండి. అలా వేపుకోయిన తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని అది వాటర్ కొంచెం మగ్గిపోయిన తర్వాత, ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత దానికి మనకి కావాల్సినంత మసాలా గుండా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.